హై వ్యూస్. కొండ నాలుక మందేస్తే ఉండ నాలుక పోయిందని ఒక సామెత. కానీ మన రాజకీయ నాయకులు చేసేవి చాలా వరకు అలాగే ఉంటాయి. ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏకంగా వచ్చే సంవత్సరం జరగబోతున్నటువంటి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మరలా వాళ్లే గెలవాలని తమిళ ప్రజలని రెచ్చగొడతాం మొదలెడుతున్నారు. ఈ రకంగా తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ, దట్ మీన్స్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ బ్రతికిద్ది, లేదంటే ఆంధ్రలో దోచుకుపోతారు, అన్ని పార్టీలు కలగలిపి ఇది చేస్తారు, అది చేస్తారు అనాహడావిడి చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. అలా ఇప్పుడు డిఎంకే చేద్దామని చూస్తుంది. అక్కడ ఏ రకంగా ప్రాంతీయవాదాన్ని, జాతీయవాదాన్ని, భాషలని, ఇప్పుడు ఏకంగా కరెన్సీ డబ్బును సైతం ముందు పెట్టేసి, రూపీ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ ఎలా ఉంటుంది, యూరో సింబల్ ఎలా ఉంటుంది, రూపీ సింబల్ ఎలా ఉంటుంది, ఐడియా ఉంది కదా. మన రూపీ సింబల్ ఓ రకంగా ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు పొందింది. ఏ రకంగా? అది డిజైన్ చేసింది విజువల్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసినటువంటి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి. ఇతను ఎవరు? సన్ ఆఫ్ ధర్మలింగం. ఈ ధర్మలింగం ఎవరు? డిఎంకే పార్టీలో ఒకనాడు ఎమ్మెల్యేగా చేశాడు. ఇతను ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఐఐటి బాంబే నుంచి పిహెచ్డి పట్టా కూడా తీసుకున్నాడు. అంటే హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్. అతను 2009లో సెంట్రల్ గవర్నమెంట్ పిలిచింది. ఇప్పుడు అన్ని దేశాల కరెన్సీలకు సంబంధించి ఎలాగైతే సింబల్ అంటూ ఉన్నాయో అలా రూపాయి కూడా సింబల్ అంటూ ఉండాలి అబ్బాయి, పంపండి అన్నారు. అలా కొన్ని లక్షలు వస్తే అందులో కొన్ని వేలు ఫిల్టర్ చేశారు, అందులో కొన్ని వందలు, చివరికి 5, 4 చేస్తే అందులో ఇతను ఫైనల్ చేశారు. ఈ ఉదయ్ కుమార్ ఇతను తమిళియన్. ఆ రోజు ఉన్నది యూపీఏ గవర్నమెంట్, అందులో డిఎంకే కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అన్నట్టు. ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్లో డిఎంకే భాగంగా ఉంది. అండ్ ఆ సింబల్ డిజైన్ చేసింది తమిళియన్, అండ్ ఆమోదించి ప్రచురించింది వచ్చేసి యూపీఏ, దట్ మీన్స్ కాంగ్రెస్, డిఎంకే వీళ్ళ బృందం, వీళ్ళ కూటమి. అప్పుడే నొప్పి ఇప్పుడు ఏంది? నిర్మలా సీతారామన్ అదే అడిగింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అదే అడిగాడు. అరే బాబు, నువ్వు తమిళం పదం రూన్ తీసుకొచ్చి నిన్న బడ్జెట్లో రూపాయి ఉన్న దగ్గర నువ్వు పెట్టావు, ఓకే. ఎలా లక్షలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు లా అని మన తెలుగులో పెడతాం కదా, అలా వాళ్ళు పెట్టినట్టు అన్నట్టుగా చెప్పాడు. అంతే తప్ప ఈ రూపీ సింబల్ని దాంతో రీప్లేస్ చేయటం కాదురా నాయన, ఏం మనుషులు రా బాబు మీరు అని చెప్పేసి క్లాస్ వీకాడు. ఆ తర్వాత ఇంకేంటి క్లియర్గా ఏం చెప్పాడు? ఎవరు? అన్నామలై. అసలు దేశమంతా ఒకటి అన్నట్టు, మన కరెన్సీ రూపాయి అన్నట్టు అంతా మనం ఉంటూ ఉంటే, నువ్వు అకస్మాత్తుగా త్రిభాషా విధానాన్ని రద్దు చేయాలంటూ, ద్విభాషా విధానం ముద్దంటూ, సోకాల్డ్ సెలబ్రిటీలుగా ఉన్నటువంటి మీ పార్టీలో వాళ్ళే, ధనవంతులు ఉన్నటువంటి మీ పార్టీలో వాళ్ళే, వాళ్ళ పిల్లలు చదివే సిబిఎస్ఈ స్కూళ్ళల్లో త్రిభాషానే, తమిళనాడులో గోల్డెన్ స్కూళ్ళలో త్రిభాషానే. నువ్వు ద్విభాష ఎక్కడ అంటున్నావు? ఓన్లీ తమిళ్, ఇంగ్లీష్ అని ఎక్కడ అంటున్నావు? స్టేట్ గవర్నమెంట్ నడిపే స్కూళ్ళల్లో. ఇప్పుడు హిందీ ఉండాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అంటుంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 3 భాషలు అనేది ఉండాలి. అలా ఉండాలి బాబు, అలా ఉంటేనే సర్వశిక్ష అభియాన సమ్మేద ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండేది. దానికైతే కొన్ని ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ మేము ఇవ్వాలి అంటే, మీకు ఎలాకేట్ చేయాలి అంటే, ఇదిగో ఖచ్చితంగా మీరు త్రిభాషా విధానం ఉండాల్సింది అన్నారు. హిందీని ఎవడు రుద్దలా, తమిళ్ మీ మాతృభాష, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, దెన్ త్రిభాష అన్నప్పుడు నీ ఇష్టం. భారతదేశంలో ఉన్న ఏ భాష అయినా, పక్కన ఉన్న తెలుగు తీసుకో, మలయాళం తీసుకో, కన్నడం తీసుకో, ఇంకేదైనా వేరే చెప్తుంటే చెప్పుకో, సాంస్క్రిట, హిందీ నీ ఇష్టం అని. వాళ్ళంటే హిందీని మా మీద బలవంతం రుద్దుతున్నారు అని చెప్పేసి స్టాలిన్ అంటాడు. ఇది చివరికి ఎంత దూరం పట్టుకెళ్తున్నాడు అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు, ఆ టెర్రరిస్టుల బ్యాచ్లు కానీ మాకంటూ సెపరేట్ దేశం కావాలని హడావుడి చేసిన ఇన్ని రోజులు, వారికంటూ ఆర్టికల్ 370 ఉంది, దాచుకుని విర్రవైగారు ఇన్ని రోజులు. చివరికి ఏమైంది? తీసి అవతల పడేశారు ఆర్టికల్ 370. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. వేర్పాటువాదులు మొత్తం ఏరి అవతల పడేశారు. ఎలా? ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఏ క్షణమైనా సరే తమిళనాడులో కూడా ఆర్మీ రంగంలోకి దిగొచ్చు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిఎంకే వాళ్ళు రెచ్చగొడుతున్న విధానం చూస్తుంటే, ద్రవిడ భాషలు, తమిళం ప్రాచీన భాష, మా మీద హిందీని బలవంతంగా కుదురుతున్నారు,
డీలిమిటేషన్లో భాగంగా త్వరలో అడ్డదిడ్డంగా పిల్లల్ని కన్నటువంటి అడ్డదిడ్డంగా జనాభాని పెంచుకుంటూ పోయినటువంటి ఉత్తర భారతదేశంలో మీరు నియోజకవర్గం పెంచుతారా? దక్షిణ భారతదేశంలో మీకు కంట్రోల్లో ఉండి కుటుంబ నియంత్రణ పాటించి దేశానికి మంచి చేసినట్టు మాకు సీట్లు తగ్గిస్తారా? అంటే ఇక నుంచి ఉత్తరాదిలో ఉన్నటువంటి వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తారు. ఉత్తరాదిలో ఉన్నటువంటి వాళ్ళకి మెజారిటీ వస్తే చాలు, ఇక దక్షిణాది అవసరం లేకుండా మీరే మొత్తం. అంటే ఏం చేస్తున్నారు మమ్మల్ని అని ఈయన అంటున్న దానిలో కొంత నిజం ఉన్నప్పటికీ ఆ రకంగా జరగకుండా ఖచ్చితంగా మన వాళ్ళు అడ్డుపడతారు. ఈ భాష విషయంలో హిందీని బలవంతంగా ఎవరు రుద్దటంలా. ఇక రూపాయి అన్నప్పుడు అది ఏంటి? ఆ ఉదయ్ కుమార్ చెప్పింది ఏంటి? దేవనాగరి లిపిలో రా ఉంది కదా, దేవనాగరి లిపిలో అది తీసుకున్నాడు. రోమన్ లెటర్లో ఆర్ ఉంది కదా, అది తీసుకున్నాడు. ఆరులో వచ్చేసి ముందుకు గీత లేపాడు. అది దేవనాగరి లిపిలో ఉన్నటువంటి రా ఉంది, అది తీసుకున్నాడు. రెండు కలిపి డిజైన్ చేస్తే ఎలా వచ్చింది? అద్భుతమైనటువంటి ఒక గుర్తు, సింబల్ లాంటిది వచ్చింది. అదే రూపాయికి మన వాడే సింబల్. అది ఎక్స్ట్రాడినరీ వేలు అంతా మెచ్చుకుంటే ఈ రోజు వచ్చేసరి ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పేసి రెచ్చగొట్టాలి, తమిళని పిచ్చోళ్ళని చేయాలి అని చెప్పేసి స్టాలిన్ చేసిన దిక్కుమల్ల పని ఇదంతా. హిందీని బలవంతంగా ఎవడు రుద్దటం వల్ల త్రిభాషా విధానం అంటే మూడో భాష నీకు నచ్చిన భాష పెట్టుకోరా అన్నారు, ఇబ్బంది లేదు. అది వాంటెడ్గా వాళ్ళు చేస్తున్న తప్పే, స్టాలిన్ వాళ్ళు చేస్తుంది. తమిళ ప్రజలారా దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ డిఎంకే మీరు బొంద పెడితేనే మీకు పాసిబుల్. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఈ రూపాయి సింబల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది, అందులో భాగం ఉంది డిఎంకే. ఈ రోజు కేవలం రాజకీయం చేస్తూ కేవలం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం విభజించాలన్నట్టు వీలైతే ఎల్టీటీ వాళ్ళు కానీ శ్రీలంకలో ఉండి మాకంటూ ప్రత్యేక దేశం కావాలని చెప్పి హడావుడి చేశారే, అలా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి తమిళని రెచ్చగొట్టి తమిళనాడు మాకు సెపరేట్ దేశం కావాలని హడావుడి చేస్తున్నాడు. ఆల్రెడీ కొంతమంది సిక్కులు కలిపి కలిస్తానంటూ ఒక దేశం కావాలని వాళ్ళు చేస్తున్నారు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఇప్పుడు సౌత్ ప్రశాంతం అందరూ అనుకుంటే ఈ స్టాలిన్ మొదలయ్యాడు. ఏదో ఒక రోజు వీలైనంత కొద్ది రోజుల్లోనే అంత సద్దుమనైతే ఓకే. అదర్వైజ్ ఆర్మీ రంగంలోకి దిగిద్ది, తమిళనాడు కంట్రోల్ చేసింది, రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం అవుతుంది. బట్ తమిళ ప్రజలు చాలా తెలివిగలవారు. స్వతంత్రోద్యమ పోరాటంలో అందరికన్నా ముందు కూడా వాళ్ళే. సో అటువంటి వాళ్ళు దేశాన్ని కాదని మాకంటూ సెపరేట్ దేశం కావాలని వాళ్ళైతే కళలో కూడా కోరుకోరు.